అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టారు. బట్ ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన ప్రెస్ మీట్ మాత్రం అమరావతి పరిధిలోని తాడేపల్లిగూడెంలోనే పెట్టారు. పెట్టినటువంటి సమయంలో ఆయన మాటలు ఇప్పుడు వివాదంగా మారాయి. కొంత ట్రోలర్స్కి దొరికిపోయారా ఆయన మాట్లాడారు అనేటువంటిది మనకు కనపడుతున్న విషయం. ఆయన అంటారు, పరకామణి చోరీ అనేది చాలా చిన్నది, కేవలం $9, దాని వాల్యూ 72,000 మరి ఏ దేశంలో $9 వాల్యూ 72,000 అయిందనేది నాకు తెలియదు. అంటే ఆయనకి ఏమన్నా దీవులు ఉంటే ఆ దీవుల్లో అలా లెక్కేస్తారన్నది నాకు క్లారిటీ లేదు, తెలుసుకున్నాం. తర్వాత 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్ల రూపాయలు ఫైన్ కట్టి కేసుని వాపసు తీపించుకునే ప్రయత్నం చేశాడట. అంటే కేసును రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశాడట. కేవలం 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు ఎలా కట్టగలిగాడు? అసలు 14 కోట్లు కట్టడానికి అతనికి ఆ స్థాయి స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తి దొంగతనం చేయడు, దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర కోట్లాది రూపాయలు ఉండవు. మరి 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు ఎలా కట్టగలిగాడు? చాలామందికి ఉన్నటువంటి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ముప్పా వెంకటరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు ఎలా కట్టగలిగాడు? అతని దగ్గర 14 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది కదా అడగాల్సిన క్వశ్చన్ అనేది మా బోటి వాళ్ళు మాట్లాడుతుంది. మీరేమంటారు? మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ఇప్పుడు మీరు అన్నారు, అతను 9 నోట్లు 72,000 వచ్చింది ఏంటని చెప్పని వివరాలు అడిగారు కదా. పరకామణికి సంబంధించి దొంగని దాతన చేయాలని చెప్పని అతను ప్రయత్నం చేస్తున్నాడు అనేది మొట్టమొదటి అంశం. రెండోది ఏందయ్యా అంటే, మీరు చెప్పిన దాంట్లో ఒకటి కనుక మనం ఆలోచించుకుంటే, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి తను ప్రయోగించి, రెండోది ఏంటంటే అక్కడ ఒక టైం బౌండ్ ఉంటుంది. ఆ రోజు వచ్చేవాళ్ళు, ఆ మఠం నుంచి వచ్చేవాళ్ళు రోజు రారు ఈ యొక్క పరకామణికి సంబంధించినటువంటి లెక్కింపు కార్యక్రమంలో. మరి ఇతన్నే తీసుకుని వచ్చారు అంటే ఎంత ప్రణాళికాబద్ధంగా ఇతను ప్రయోగించారో మనం అర్థం చేసుకోవచ్చు. 14 కోట్ల రూపాయలని ఇచ్చి ఒక దొంగని దాతన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అతను రక్షించే క్రమంలో అతను రక్షించేది తప్ప తను రక్షణ పడలేడు. ఎందుకంటే అది ఈఓకి తెలుసు, ఆనాటి చైర్మన్ కి తెలుసు, సుబ్బారెడ్డికి తెలుసు, అలాగే కరుణాకర్ రెడ్డికి తెలుసు. కాబట్టి వీళ్ళందరూ బయటనే అతను రక్షించడం కోసం మాత్రమే ఈ విధంగా బయటకు వచ్చారని అయితే నేను భావిస్తున్నాను. కట్టవారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2 గంటల 42 నిమిషాల సేపు ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడా ప్రశ్నలు లేవు, సమాధానాలు ఆయన రాసుకొచ్చింది చదవటం తప్ప ఎక్కడ కూడా ఎదురు ప్రశ్నించలేదు. ఆ ప్రశ్నలకు సమాధానం కూడా లేదు. చివరిలో రాజధాని అంశం ఎత్తినప్పుడు ఆయన వెళ్ళిపోయిన సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 గంటల 43 నిమిషాల్లో పరకామణి దొంగ కేసు అయినటువంటి పరకామణిలో దొంగతనం చేసినటువంటి రవికుమార్ గురించిగా మాట్లాడాడు, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడాడు, లేదంటే సుబ్బారెడ్డి గురించి మాట్లాడాడు, లేదంటే వంశీ గురించి మాట్లాడాడు. ఇలా తన మనుషులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడాడు. వీళ్ళందరినీ ప్రభుత్వం వేధిస్తుంది, వాళ్ళు నిజాయితీ పనులు, నిప్పు కణికలు, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి అవినీతి గాని, అక్రమ సంపాదన మీద గాని, లేకపోతే ఇలాంటి విషయాల మీద గాని ఎక్కడ ఏ రోజు కూడా ఏ సందర్భంలో కూడా వాళ్ళు తప్పు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ అంతా ఈ కూటమి ప్రభుత్వమే చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు, కావాలని చెప్పని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని చెప్పని చాలా స్పష్టంగా ఆయన అన్ని గంటల సేపు ఆయన మాట్లాడిన దాంట్లో ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు, మేము చేసింది మంచి, మేము ఇంకా మీరు అన్నట్టు 72,000కి 14 కోట్ల రూపాయలు ఆదాయాన్ని
అతను దాతను చేసి, ఒక దొంగను దాతను చేసినటువంటి ఘనకీర్తి మాదే అని చెప్పని అతను చెప్పకనే చెప్పాడు. అని కానీ నాకు అతను ఏంటంటే 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు ఎలా కట్టగలిగాడు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒక టీటీడీ ఎంప్లాయీకి? అతను తాత బిర్లా వాళ్ళకి వారసుడు. అతనికి అపారమైనటువంటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఏదో దేవోత్సవం అని చెప్పని వచ్చాడు. దాన్ని తన దొంగను చేశారు. మరి అతను ఎన్నో సంవత్సరాలు పెద్ద జీయర్ స్వామి మఠం అక్కడ చేస్తూనే ఉన్నాడు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా అతను సర్జరీ కూడా చేయించుకున్నాను కోసం. దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు అతను, గమనించుకోండి. అంటే ఈ కల్తీ నెయ్యి, సుబ్బారెడ్డికి వచ్చిన కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ 35 సంవత్సరాలు ఆయన శబరిమల వెళ్ళాడు సూపర్ స్వామి. ఈ రోజు వాళ్ళ సాక్షి దినపత్రికల్లో చూసారా మీరు? సూపర్ 6 లేవని, సూపర్ 7 లేవని, అంత నగ దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసుల్ని కొట్టేసుకుంటున్నాడు. ఇది ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ ని విరుద్ధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. దీని గురించి న్యాయస్థానాలకు పట్టవా అని చెప్పని మాట్లాడుతా ఉన్నాడు. మరి ఈయన ఏ దాని మీద బయట ఉన్నాడు? ఈ 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అతను ఏ విధంగా ప్రజాక్షేత్రంలో తిరగలుగుతున్నాడు అనే దానికి అతని దగ్గర మాత్రం సమాధానాలు అయితే ఉండవు. కట్టవారు పరకామణి కేసులో అతను పట్టుకున్నటువంటి ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో అతను చనిపోయిన విషయం గురించి మాట్లాడడం, అతను చంపేసిన విషయం గురించి మాట్లాడడం, అతని ఆస్తుల్ని ఈ రోజు 4,02 లక్షల రూపాయలకు సంబంధించి దేవదేవునికి రాయించిన దాన్ని, అంటే ప్రభు ప్రకారం రాయించిన దాని గురించి మాట్లాడుతున్నాడే తప్ప మిగిలిన ఉన్నటువంటి ఆస్తుల్ని రాయించుకున్న విధానం గురించి ఇప్పటివరకు కూడా మాట్లాడలోనే దానికి సంబంధించిన సమాధానం ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు కూడా తెలియపరుస్తుందని అయితే నేనైతే నమ్ముతున్నాను. కారణం ఏంటంటే అతని పేరు మీద, సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఎవరు రాయించుకొని ఈ విధంగా చేశారు. రెండోది, దేవాలయాల మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్టున్నాడు, దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, హిందువుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్న ఇతను చెప్పాల్సిన విషయం ఏంటంటే అతను దొంగతనం చేసి పట్టుబడిన తర్వాత అతని కేసు న్యాయస్థానంలో ఉన్న తర్వాత లోక్ అదాలత్లో రాజీ పెట్టుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలకు విరుద్ధం అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఎవరు రాజీ పెట్టారు, ఎందుకు రాజీ పెట్టారు, రాజీ పెట్టాల్సిన అవసరమే ఉంది. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు ఎవరైనా ఆస్తులు ఇవ్వాలి అనుకున్నప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేయాలి. నెల రోజుల్లోపు ఆ ఆస్తుల మీద ఎలాంటి వివాదాలు లేవు అని చెప్పని తేలిన తర్వాత మాత్రమే ఆ ఆస్తులు ఆ దేవదేవాలి. మరి ఈ నియమం ఎందుకు వాళ్ళు తొలగించారు, ఎందుకు పాటించలేదు? దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెబుతాడా కట్టవారు? అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని విషయాలు సమాధానాలు ఉండవు కదా, మీకు తెలిసిందే కదా. అతను సమాధానాలు అడగకూడదు. ఆయన అంతే, ఆయన గ్రహాంతర వాసి, ఆయన చెప్పాలని కూడా చెప్పి వెళ్ళిపోతాడు అంతే. గ్రహాంతర వాసి. ఈ కుటుంబ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆయన్ని వేరే గ్రహాలకు పంపించాలి తప్ప ఈ గ్రహం మీద అట్టి పెట్టకూడదు. అది గమనించుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన ప్రశ్నించకూడదు, ఆయన దగ్గర సమాధానాలు ఉండవు. ఎవరో ఏదో చెప్పింది తప్ప 5 సంవత్సరాలు నేతగా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి చట్టాల గురించి, తిరుమల దేవస్థానాల గురించి, హిందూ ధర్మాల గురించి ఏవి కూడా అతనికి ఏమీ తెలియకుండా ఈ విధంగా చేస్తున్నాడంటే ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి అతను ఏ విధమైన పరిపాలన చేశాడో, ఎంత అవగాహన ఉందో. ఇప్పుడు అతనికి ఒక లైసెన్స్ ఇచ్చారు 5 సంవత్సరాలు. ఆ లైసెన్స్ ఇచ్చినందువల్ల లైసెన్స్ దోపిడీ చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. అంతకు ముందేమో వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని చేశాడు. ఈ తర్వాత అతనికి పూర్తిగా లైసెన్స్ అతని చేతిలో ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకున్నాడు. ఇంకా ఏమాత్రం మిగిలిన ప్రజల యొక్క అవయవాలు మిగిలి ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. వాటిని కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేశారని అతను దుగ్ధ నిన్న పత్రికా సమావేశంలో కనపడతా ఉంది. పరకామణి కేసు కావచ్చు, కల్తీ నెయ్యి సంబంధించిన విషయం కావచ్చు, అసలు నెయ్యే కాదు అది, దానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే ఒక వైపున సంబంధించి మద్యం కుంభకోణం కావచ్చు, తరుముకొని వస్తా ఉన్నాయి. ఒక్కొక్క అంశాలన్నీ కూడా ఎప్పుడా అతను అదుపులో తీసుకుంటారనే భయం అతను వెంటాడుతుంది అనేది అతను క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి
రెండోది ముప్పడిగా ఇతరులు దేశ విదేశాలు తీసుకురావటం, ఎంత విన్నా కూడా పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ మైత్రి బంధం రోజు రోజుకి బలంగా అతుక్కుపోతే అతను తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడాడని అయితే నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా అంటే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి 10సారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక విషయం దొరికిపోతా ఉన్నాడు. అంటే అతను స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళలో ప్రాబ్లం ఉందా, చదివే ఆయనలో ప్రాబ్లం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అతను రాసిచ్చేవాళ్ళు కానీ ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు వారు. కారణం అంటే వాస్తవాలు మాట్లాడటానికి వాళ్ళు చేసింది అంటూ ఏమి లేవు. ఈ ప్రభుత్వాల మీద తప్ప. రెండోది ఇలా తప్పుడు మాట్లాడితే దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు విషయాలు పక్కెళ్తున్నాయా లేదా? అవును. కాబట్టి అదే వాళ్ళు ఒకసారి అంటే పొరపాటు అనుకుంటారు, ఓకే. రెండు సార్లు అంటే జరుగుతున్న అభివృద్ధి సైడ్ ట్రాక్ అవటం కోసం, ఒక తప్పుడు రాజకీయ అంశాలు చర్చకు రావటం కోసం కావాలనే ప్లాన్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారి చేత తప్పుగా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారంటారు మీరు? నిస్సందేహంగా అందులో అనుమానం ఉంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి జనంలో క్రెడిబిలిటీ పోయిద్దిగా ఆయన రెక్కేరిన తర్వాత. అట్లా అనుకోవట్లా. 2014 నుంచి 2019 వరకు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఇప్పుడు అమరావతి బ్రహ్మరావతి అన్నా కమ్మరావతి అన్నా 37 మంది డిఎస్పీల్లో 33 మంది కమ్మవారని చెప్పినా, పోలవరంలో ఇటుకేయలేదని చెప్పినా, అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని చెప్పినా, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మి నాకు ఓట్లేశారు కదా. ఈ తడ ఎందుకు నమ్మరు? అదే ప్రజలు కదా, అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కదా, నన్ను ఎందుకు నమ్మరు అనేది అతని ధైర్యం. కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం ట్రోలర్స్ వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది సార్. మరి అంత దారుణమా అనేది? దారుణం అంటే అతను లైవ్ ఎంతమంది చూశారు? మీకు నాకు అందరికి లైవ్ ఎంతమంది చూస్తున్నారో కూడా తెలుసు కదా. ఎందుకంటే ప్రజలకి ఓ స్పష్టత వచ్చింది కాబట్టి కూటమికి 164 స్థానాలు ఇచ్చారు కట్టవారు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు, పరిపాలకులు దాన్ని అమలు చేయాలంతే. చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ తోటి ఉన్నారు ప్రజలు. వాళ్ళు అతను ఏం చెప్పినా ఇనే పరిస్థితిలో లేరు. అతని మీద వాళ్ళకు ఉన్నటువంటి కోపం రూపేణ చూపించారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యల కోసం మాత్రమే వాళ్ళు ఎదురు చూస్తున్నారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.